ఓం నమః శివాయ. మనవళ్ల జన్మదినాన్ని పురస్కరించుకుని వారి పేర్లపై అర్చనలు నిర్వహించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శుభాశీస్సులు అందించేందుకు హైదరాబాద్ వాస్తవ్యులైన కె ప్రభాకర్, సరోజాదేవి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా దంపతులిద్దరూ పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై పూజలు నిర్వహించడంతో పాటు వారి మనవళ్లు చిరంజీవి సచిత్, చిరంజీవి శ్రేయాస్ పుట్టినరోజు సందర్భంగా వారి పేర్లపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబమంతటికీ శివయ్య చల్లని చూపులు ఉండాలని వేడుకుంటూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేశారు. స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమ ఫలాలు పొందారు. దుర్గాదేవ్యైధం నమః, అగ్నేయైధం నమః, అజ్ఞాయైధం నమః, ప్రజాపతయైధం నమః. రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ సంకల్పం గురించి వివరించారు. అనంతరం దంపతులిద్దరూ అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవాశ్రమంలో సేద తీరుతున్న అభాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించి అనాథులకు నమస్కరించారు. ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించి శివపుత్రుల బాగోగులు తెలుసుకున్న ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. Get the insane people into the main stream is a wonderful thought. It is a tremendous. Last year also, the same day I was here, there is enormous improvement in the Kshetra, Punya Kshetra. Today I have interacted with some of the people in the female section. They are really innocent. They are untreated insane, untreated mad. If here in a group, they are able to come up to the normalcy very soon. I have come last year on the 21st May and today also I have come. There is a lot of growth. I have promised to pay for homas in the Kartika Masa and something for the temple construction. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది
నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.